మకర రాశికి చెందిన వారందరికీ ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మకర రాశి అంటే ఎవరెవరు వస్తారో చూద్దాం. మీ నక్షత్రం గనుక ఉత్తరాషాఢ అయితే అందులో 2, 3, 4 పాదాలలో పుట్టినవారు, అలాగే శ్రవణ నక్షత్రంలో 4 పాదాలలో పుట్టినవారు, ఇక ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదములలో పుట్టినవారు, వీరందరూ మకర రాశి కిందికే వస్తారు. ఈ నవంబర్ 2025 నెల చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ నెలలోనే మనకు పవిత్రమైన కార్తీక మాసం వస్తుంది, అలాగే కొంచెం మార్గశిర మాసం కూడా వస్తుంది. కాబట్టి ఇది పండుగలకు పూజలతో నిండిన సమయం. మరి ఇలాంటి మంచి సమయంలో ఆకాశంలో తిరుగుతున్న గ్రహాలు మీ రాశిని ఎలా చూస్తున్నాయి, మీకు మంచి చేయాలనుకుంటున్నాయా, లేక ఏమైనా జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాయా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తంగా చెప్పాలంటే ఈ నెలలో ఎక్కువ శాతం గ్రహాలు మీకు మంచి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మీ రాశికి కొన్ని ముఖ్యమైన గ్రహాలు చాలా మంచి పొజిషన్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం. ముందుగా మనం గురుగ్రహం అంటే బృహస్పతి గురించి మాట్లాడుకోవాలి. ఆయన మీ రాశికి 7వ స్థానంలో అంటే 7వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. 7వ ఇల్లు అంటే సమాజంలో గౌరవం, పెళ్లి, స్నేహితులు, వ్యాపారంలో భాగస్వాములు వీటన్నిటినీ చూపిస్తుంది. అక్కడ గురుడు ఉండటం వల్ల మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఆదుకోవడానికి గురుడి సపోర్ట్ ఉంటుంది. అంటే కరెక్ట్ టైంకి మీకు డబ్బు చేతికందుతుంది. ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా ఎలాంటి పెద్ద ఇబ్బందులు రాకుండా ఈయన చూసుకుంటారు. తరువాత శనిదేవుడు, ఈయన మీ రాశికి 3వ ఇంట్లో ఉన్నారు. 3వ ఇల్లు అంటే మీ ధైర్యం, మీ ప్రయత్నాలు, మీ కష్టపడే తత్వం. అక్కడ శని ఉండటం వలన మీరు పడే కష్టానికి పూర్తి ఫలితం దొరుకుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. మీకు తెలియని ఒక ధైర్యం వస్తుంది. ఏ పనైనా సరే నేను చెయ్యగలను అనే నమ్మకం మీలో పెరుగుతుంది. ఇది మీకు చాలా శుభదాయకమైన అంటే చాలా మంచి ఫలితం. ఇంకా రాహు కూడా మీకు మంచి చేసే పొజిషన్లోనే ఉన్నారు. ఆయన మీ రాశికి 2వ ఇంట్లో ఉన్నారు. 2వ ఇల్లు అంటే డబ్బు, మాట, కుటుంబం. ఇక్కడ రాహు ఉండటం వల్ల మీకు అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ మాట తీరు కూడా చాలా బాగుంటుంది. మీరు మాట్లాడితే అవతలి వాళ్ళు వింటారు, మీ మాటకు విలువ ఇస్తారు. చూశారా, గురుడు, శని, రాహువు ముగ్గురు మీకు మంచి చేయడానికే చూస్తున్నారు. అంతేకాదు ఈ నెలలో రవి అంటే సూర్యుడు, బుధుడు కూడా మీకు మంచి ఫలితాలనే ఇస్తారు. దాదాపుగా చాలా ముఖ్యమైన గ్రహాలు మీ వైపే ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని గ్రహాలు మంచి చేస్తాయంటే అది జరగదు కదా. కొన్ని గ్రహాలు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఉదాహరణకు కుజుడు అంటే మార్స్, ఇంకా శుక్రుడు అంటే వీనస్. వీళ్ళిద్దరూ సగం మంచి, సగం సుమారు అన్నట్టుగా ఉన్నారు. అంటే వాళ్ల వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు, కానీ అలా అని పూర్తి లాభం కూడా ఉండదు. పర్వాలేదు, నడిచిపోతుంది అన్నట్టుగా ఉంటారు. అయితే ఒక్క కేతువు విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీ రాశికి 8వ ఇంట్లో ఉన్నారు. 8వ ఇల్లు అంటే కొంచెం ఇబ్బందులు, అనుకోని ఆటంకాలు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే స్థానం. అక్కడ కేతు ఉండటం వల్ల అప్పుడప్పుడు కొన్ని పనులలో అనుకోని అడ్డంకులు రావడం లేదా ఆరోగ్యం కొంచెం తేడా చేయడం లాంటివి జరగవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సపోర్ట్ చేసే మంచి గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న చిన్న ఇబ్బందులను మీరు చాలా సులభంగా దాటేస్తారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెలలో మీ పనులు ఎలా సాగుతాయో చూద్దాం. ఈ నెల మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చింది. అదేమిటంటే మీరు ఏ పని తలపెట్టినా అది వెంటనే చాలా వేగంగా పూర్తవుతుంది. అరే, ఈ పని ఎప్పట్నుంచో ఆగిపోయింది అని మీరు అనుకుంటున్న పనులు కూడా ఇప్పుడు దారికి వస్తాయి, చకచకా జరిగిపోతాయి. మీరు ఏవైనా మంచి పనులు అంటే శుభకార్యాలు ప్లాన్ చేస్తుంటే అవి ఈ నెలలో కూడా ఎలాంటి అడ్డంకి లేకుండా హాయిగా కొనసాగుతాయి. ఉద్యోగం చేసేవారికి, మీరు కనుక ఉద్యోగం చేస్తుంటే ఇది మీకు చాలా మంచి సమయం. మీరు మీ ఆఫీస్లో, మీ ప్రొఫెషన్లో ఏమి ఆశించారో, ఎలాంటి ఫలితాలు రావాలని కోరుకున్నారో అవి ఈ నెలలో తప్పకుండా పొందుతారు. మీ పై అధికారులు అంటే మీ బాసులు మీ పనిని గుర్తిస్తారు. మీకు మంచి పేరు వస్తుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులైతే తప్పకుండా ఉంటాయి. బహుశా మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు, లేదా కొత్త ప్రాజెక్ట్ అప్పగించవచ్చు, లేదా మీకు ప్రమోషన్ వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తాయి.
చూపిస్తున్నాయి. ఉన్నత హోదాలు అంటే పెద్ద పొజిషన్కు వెళ్ళడానికి ఇది చాలా మంచి టైం. మీకు కొన్ని అడ్డంకులు ఎదురైనా అంటే మీ దారిలో కొన్ని ఇబ్బందులు వచ్చినా మకర రాశి వారికి ఉండే ఒక గొప్ప గుణం ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తో మీరు వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడతారు, గెలుస్తారు. వ్యాపారం చేసేవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఈ నెలలో మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. నా వ్యాపారాన్ని ఇంకా ఎలా పెంచాలి అని మీరు చేసే కొత్త కొత్త ప్లాన్లన్నీ సక్సెస్ అవుతాయి. ఇది కొత్త పథకాలు మొదలుపెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా ఎవరైతే బట్టల వ్యాపారం అంటే టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఉంటారో వారికి ఈ నెలలో అమ్మకాలు అంటే సేల్స్ చాలా జోరుగా సాగుతాయి, లాభాలు బాగా వస్తాయి. అలాగే కూరగాయలు, పండ్లు, కాయలు వంటి వ్యాపారం చేసేవారికి కూడా ఈ నెల చాలా లాభదాయకంగా అంటే ప్రాఫిటబుల్గా ఉంటుంది. అయితే వ్యాపారంలో ఉన్నవారు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు వ్యాపార లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ కొంచెం నెమ్మదిగా అంటే స్లోగా సాగినట్టు మీకు అనిపించవచ్చు. అలాంటి సమయంలో అయ్యో ఏంటి ఇలా జరుగుతోంది అని కంగారు పడకండి. అది కొద్ది రోజులు మాత్రమే, మళ్ళీ వెంటనే పుంజుకుంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో నిర్లక్ష్యం అనే పదాన్ని అస్సలు వాడకూడదు. అంటే ఏమీ కాదులే, పర్వాలేదు అని లైట్ తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకోండి. ఒకవేళ మీ వ్యాపారంలో ఏవైనా నష్టాలు వస్తున్నట్టు మీకు అనిపిస్తే వెంటనే నాకే అన్నీ తెలుసు అని అనుకోకుండా అనుభవమున్న పెద్దవాళ్ల దగ్గరికి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ల దగ్గరికి వెళ్లి సలహా తీసుకోండి. వాళ్ల సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి. దీనివల్ల మీరు పెద్ద నష్టాల నుంచి బయటపడతారు. ఎవరైనా పెద్ద పెద్ద పరిశ్రమలు నడుపుతున్నా లేదా విదేశాలతో వ్యాపారం అంటే ఫారిన్ బిజినెస్ చేస్తున్నా వారి ప్రయత్నాలన్నీ ఫలించి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ పనితీరులో అంటే మీ వర్కింగ్ స్టైల్లో ఏదో తెలియని ఒక కొత్త మార్పు వస్తుంది. అది అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక డబ్బుల విషయానికి వస్తే ఈ నెలలో మీకు ఆదాయానికి అంటే ఇన్కమ్కి ఎలాంటి లోటు ఉండదు. డబ్బులు బాగానే వస్తాయి. మీకు రావలసిన డబ్బులన్నీ సమయానికి అందుతాయి. ఆర్థికంగా పర్వాలేదు, అంతా ఓకే అన్నట్టుగా నెల మొత్తం సాఫీగా సాగిపోతుంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. మీకు ఆదాయం ఎంత బాగా వస్తుందో దానికి తగ్గట్టే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఖర్చులన్నీ చెడ్డ ఖర్చులు కావు. మీరు దానధర్మాలు చేయడానికి అంటే చారిటీకి లేదా పూజలు, పుణ్యకార్యాలు చేయడానికి డబ్బును ఖర్చు చేస్తారు. ఇవి మీకు మంచి పేరును, పుణ్యాన్ని తెచ్చిపట్టే ఖర్చులు. కాబట్టి డబ్బు వస్తుంది, అలాగే మంచి పనుల కోసం బయటకు వెళ్లుతుంది. ఈ నెలలో మీ కుటుంబంలో మీ బంధువులు మరియు స్నేహితులు మీ మాటకు చాలా విలువ ఇస్తారు. మీరు ఏదైనా ఒక మాట చెప్తే దానికి అందరూ కట్టుబారి ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్లతో అంటే మీకంటే పెద్దవారితో మీరు కూర్చుని మాట్లాడే ముఖ్యమైన చర్చలన్నీ సక్సెస్ అవుతాయి. వాటి వల్ల మీకు లాభం కలుగుతుంది. ఇక ఆరోగ్యం అంటే హెల్త్ విషయానికి వస్తే చాలా వరకు బాగుంటుంది, అనుకూలంగానే ఉంటుంది. ఏవైనా పాత శారీరక ఇబ్బందులు ఉంటే అవి కూడా ఈ నెలలో తొలగిపోతాయి. కానీ ముందే చెప్పుకున్నట్టు కేతువు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం మెలకువ అంటే కొంచెం శ్రద్ధ, కొంచెం కేర్ తప్పనిసరిగా తీసుకోవాలి. నాకేమీ కాదులే అని వదిలేయకుండా చిన్న అనారోగ్యం అనిపించినా వెంటనే జాగ్రత్త పడటం మంచిది. మకర రాశి వారికి ఈ నెలలో ఒక చాలా మంచి విషయం జరగబోతోంది. అది ఏమిటంటే ఎన్నో రోజుల నుంచి లేదా ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని ఒక సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అది ఏదైనా కావచ్చు. డబ్బుకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించింది లేదా కుటుంబంలో గొడవలు ఏదైనా కావచ్చు. అలాంటి ఒక పాత సమస్య ఈ నెలలో అద్భుతంగా పరిష్కారమవుతుంది. అది మీ జీవితంలో నుంచి పూర్తిగా దూరమైపోతుంది. ఇది మీకు చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. నెల మధ్యలో నుంచి మీకు మంచి శుభ పరిణామాలు అంటే మంచి సంఘటనలు జరగడం మొదలవుతాయి. మీరు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మకర రాశివారు సహజంగా చాలా కష్టపడతారు, చాలా ఓపికగా ఉంటారు. కానీ కొన్నిసార్లు మీకు కోపం కొంచెం ఎక్కువగా వస్తుంది. ఈ నెలలో మీరు ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవలసింది మీ కోపాన్నే. మీ కోపాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోండి. దీనివల్ల మీరు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. పనులు కూడా త్వరగా అవుతాయి. రెండవది, ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాలకు అంటే గొడవలకు దూరంగా ఉండండి. ఎవరైనా మీతో కావాలని గొడవకు వచ్చినా మీరు ఓపికతో తెలివిగా అక్కడి నుంచి తప్పుకోండి. ఈ నెలలో గొడవలు మీకు అస్సలు మంచిది కాదు. మూడవది, జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అలాంటి టైంలో కూడా మీ ఓపికను కోల్పోవద్దు.
టెన్షన్ పడకుండా ఇలా ఎందుకు జరిగింది అని దేవుణ్ణి నిందించకుండా ప్రశాంతంగా ఉండటమే నిజమైన దైవ అనుగ్రహం. మీకు ఏవైనా సమస్యలు వస్తూ ఉంటే ఆ సమస్యలను భగవంతుడికి చెప్పుకోండి, ఆయనకు నివేదన చెయ్యండి, దారి ఆయనే చూపిస్తారు. ఈ నెలలో గ్రహాల సపోర్ట్ మీకు ఉన్నప్పటికీ ఆ మంచి ఫలితాలు మరింత పెరగడానికి, ఆ చిన్న చిన్న చెడు ఫలితాలు కూడా పోవడానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాల పాటిస్తే చాలా మంచిది. ఈ నెల కార్తీక మాసం కాబట్టి ఈ నెలలో వచ్చే 4 సోమవారాలు నక్తోపవాసం చేయడానికి ప్రయత్నించండి. నక్తోపవాసం అంటే మరేమీ కాదు, పగలంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాలను చూసిన తరువాత భోజనం చెయ్యడం. ఇది చాలా శక్తివంతమైనది. అలాగే ఈ నెలలో వచ్చే 4 శనివారాలు ఇంకా ఏకాదశి, ద్వాదశి తిథులు వచ్చిన రోజులలో మీ ఇంట్లో విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవడం లేదా కనీసం వినడం, లిజనింగ్ చాలా మంచిది. విష్ణువును మనసారా ఆరాధించండి. ముఖ్యంగా మీ నక్షత్రం శ్రవణ నక్షత్రం అయితే ఈ నెలలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేయించుకోండి. దీనివల్ల మీకు వచ్చే యోగాలు, మంచి ఫలితాలు మరింత మెరుగుపడతాయి. కాబట్టి మకర రాశివారలారా, ఈ నవంబర్ నెల మీకు చాలా వరకు అనుకూలంగా, సంతోషంగా ఉండబోతోంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని మీ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో దాటేస్తారు. ఈ నెల మీకు అన్ని రకాల శుభాలను ఇవ్వాలని కోరుకుంటూ మీకందరికీ శుభాశీస్సులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.